నాయకుడు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. బెంగళూరులో ఉన్న చెవిరెడ్డికి ఏపీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇవాళ చెవిరెడ్డిని అరెస్టు చేస్తారు అన్న టాక్ కూడా వినిపిస్తుంది. లిక్కర్ స్కామ్ కేసులో చెవిరెడ్డిపై ఆరోపణలు ఉండడంతో నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే బెంగళూరులో విమానాశ్రయం అధికారులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అడ్డుకున్నారు. ఆయనను తిరిగి ఏపీకి పంపించారు. బెంగళూరు నుంచి శ్రీలంక రాజధాని కొలంబో వెళ్లే విమానం ఎక్కేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో చెవిరెడ్డిని విమానాశ్రయ అధికారులు అడ్డుకున్నారని చెప్పారు. ఏపీలో వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో వేల కోట్ల రూపాయలు చేతులు మారాయి అన్న ఆరోపణలు ఉన్నాయి. దీని మీద పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, మరి ఇవాళ చెవిరెడ్డి లుకౌట్ నోటీసులపై మరింత సమాచారం. ఏదైతే చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద గత కొంతకాలం నుంచి కూడా లిక్కర్ స్కామ్ లో అధిక మొత్తంలో డబ్బులు చేయిలు మారాయని చెప్పేసి కూడా వస్తున్న వార్తల నేపథ్యంలోనే అయితే గత కొద్ది రోజులుగా కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి తనను అరెస్ట్ చేస్తారంటూ కూడా ముందస్తుగానే చెప్పిన విషయం కూడా మనకు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బెంగళూరు నుంచి కొలంబో వెళ్తున్న నేపథ్యంలో లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అయితే తనను ఇంట్లో ఉంటే తనకు ఎందుకు లుకౌట్ నోటీసులు ఉండాలని చెప్పేసి కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ప్రకటిస్తోంది. రాజ్ న్యూస్ ఒక్కసారిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో ఫోన్ లో మాట్లాడితే నేను ఇంట్లోనే ఉన్నాను, నాకు ఏపీ పోలీసులు వచ్చి నోటీసులు ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు అనేది కూడా మనకు రాజ్ న్యూస్ తో చెప్పడం జరిగింది. ఎందుకంటే తనను నాకు ఎటువంటి కేసులకు సంబంధించి కానీ ఎటువంటి అరెస్ట్ వారెంట్లు లేని నేపథ్యంలోనూ నాకు లుకౌట్ నోటీసులు ఇచ్చారనే నేపథ్యంలో పోలీసుల మీద ఆగ్రహం అయితే వ్యక్తం చేసిన విషయం తెలిసింది. అయితే మరోపక్క గత కొంతకాలం నుంచి కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అదేవిధంగా తన గన్మ్యాన్లకు సంబంధించి డ్రైవర్లకు సంబంధించి వాళ్ళు కూడా లిక్కర్ స్కామ్ సంబంధించి సిటీ అధికారులు వాళ్ళందరినీ కూడా విచారిస్తున్న నేపథ్యంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా బలవంతంగా మా డ్రైవర్ల మీద గన్మ్యాన్ల మీద ప్రభుత్వం సిటీ అధికారులు ఒప్పుకోవాలి ఈ కేసుకు సంబంధించి అని చెప్పేసి కూడా ఒత్తిడి చేస్తున్నారనేసి కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి చెప్పడం. ఈ నేపథ్యంలో ఈ రోజు ఒకసారిగా బెంగళూరు నుంచి కొలంబో వెళ్తున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సిటీ అధికారులు అదేవిధంగా ఏపీ పోలీసులు వెళ్లి అక్కడ లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అయితే చెవిరెడ్డి భాస్కర్ చెప్తూ కూడా లుకౌట్ నోటీసులు అనేది చిట్టి కేసులో ఉన్న వ్యక్తులు కూడా జారీ చేస్తారు. ఎందుకంటే అది చిన్న నోటీసులు మాత్రమే, ఎందుకంటే దేశం విడిచి వెళ్ళకూడదు అనే ఇది మాత్రమే అని చెప్పేసి చెప్పుకొని వచ్చారు. మరోపక్క ఇది తనను అరెస్టు చేస్తారని కొన్ని వేళ వస్తున్న వార్తలు నేపథ్యంలో ఆ వార్తలు కాస్త కొంచెం బలం చేకూరేలాగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం చెప్పుకున్నట్టు ముందు గత కొద్ది రోజుల గురించి కూడా ప్రెస్ మీట్లు పెట్టి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనను అరెస్ట్ చేస్తున్నారు, నాకు సంబంధించిన డ్రైవర్లు కావచ్చు అదేవిధంగా గన్మ్యాన్కి సంబంధించి ఈ సిటీ అధికారులు పూర్తి స్థాయిలో ఒత్తిడి చేస్తున్నారు, కేసుకు సంబంధించి ఒప్పుకోవాలని చెప్పేసి కూడా ఎక్కువ తీవ్ర స్థాయిలో సిటీ అధికారులు ఒత్తిడి చేస్తున్న నేపథ్యంలోనే ఈ ఈ లుకౌట్ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో మరొక నిజంగానే ఇది అరెస్ట్ చేస్తారా అనే వార్తలు మాత్రం బలంగా వినిపిస్తున్నారు. రైట్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. ఏపీ